చంద్రబాబు నాయుడు గారు 23 మందితో వస్తే ముగ్గురిని తీసేస్తే ఆ ప్రత్యేక హోదా ఉండదు అనుకుని హేళన చేశాడు. ఇప్పుడు 11 మందికి గెలిచిన ప్రత్యేక హోదా కావాలంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇస్తారని తలకాయ ఉన్నాడు ఎవడ మాట మాట్లాడు. తలకాయ లేదు ఆయనకి, అలాగే ఇచ్చేస్తారండి. పాస్ మార్కులు వేస్తే బాగుంటుంది కానీ పాస్ అవ్వాలని పాస్ చేసేయమంటే ఎలా పోతుంది సార్? అది అసందర్భం, ప్రజా వ్యతిరేకం, అది బాగోదు కూడా. అసలు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళట్లేదు చెప్తా కదా. ఆయన పెరిగితనం, ఆయన చేసిన దుర్మార్గ పనులకు ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడ వ్యతిరేకిస్తారన్న భయంతో వెళ్ళలేకపోతున్నాడు. సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం అది దైవాధీనం సార్. లోకేష్ గారు ఛాలెంజ్ చేయడం అంటే దాని మీద ఏంటంటే బహిరంగంగా బాబుని కొడుకుని రమ్మని ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేశాడు. దీని మీద ఏంటంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని చర్చిస్తే ఎక్కడ లోపం ఉన్నది అనేది ఏంటంటే పబ్లిక్ ఖచ్చితంగా తెలుస్తుంది. దీని మీద ఫర్దర్ గా ఏ యాక్షన్ తీసుకోవాలనేది ఏంటంటే ప్రభుత్వానికి కూడా చట్టాలకు కూడా ఆలోచన తడుతుంది. దాని మీద ప్రజాభిప్రాయం ఎలా ఉంటుంది అనేది రేపు ఎట్లా రాబోయే రోజుల్లో చూపిస్తే దీనివల్ల ఎట్లా అన్యాయం అయితే జరిగిందని మాత్రం ఉన్న పార్టీలోనే టీడీపీ కొన్ని ఏరియాల్లో వాళ్ళు కూడా ధర్నా చేయడం, ర్యాలీ చేయడం కూడా జరుగుతుంది. అంతే అన్యాయం జరిగినట్టే కదా. దీని మీద ఎట్లా మరి మంచి జరిగింది, అందులో పొరపాటు జరగలేదని నిరూపించుకోవాలనుకుంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని ముఖాముఖిగా డిబేట్కి వస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అధికారంలో ఉన్నప్పుడు 23 మందిలోని ముగ్గురిని తీసేస్తే చంద్రబాబు నాయుడికి ప్రత్యేక హోదా ఉండదు అని అన్నాడు. ఇప్పుడేమొచ్చి ప్రత్యేక హోదా కావాలి అని అంటున్నాడు. దీని మీద 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేసి సీఎం కాగలిగాడు. మరి అదే విధంగా పొత్తు లేకుండా ఒకసారి కూడా సీఎం అయ్యే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఒకసారి కూడా జరగలేదు. కాబట్టి ఈ రోజు ప్రజాభిప్రాయం కూడా చాలా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు శాసన మండలిలో చూస్తే ఈరోజు వాదోపవాదాలకి వీళ్ళు కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు కూటమి నాయకులు. మరి అదే విధంగా ఈ అసెంబ్లీకి ప్రత్యేక హోదా వచ్చినట్టయితే ఖచ్చితంగా రావడం జరుగుద్ది, వాళ్ళు ప్రశ్నించడం జరుగుద్ది, దానికి సమాధానం ఇవ్వడం జరుగుద్ది. గతంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి 23 మంది వచ్చారు, అందులో ముగ్గురు తీసేస్తే చంద్రబాబు నాయుడు అసలు ప్రత్యేక హోదా ఉండదు, మాతో సూట్ అవదని చాలా హేళనగా మాట్లాడారు. ఇప్పుడేమొచ్చి ప్రత్యేక హోదా కావాలి అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి 11 మంది. మరి హోదా కావాలి అంటున్నాడంటే కరెక్ట్ కాదు, కాదనట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇంతవరకు 2.5-3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాల్లో కూడా అసెంబ్లీ ప్రతిపక్షం లేకుండా ఓన్లీ వాళ్ళే మాట్లాడుకోవడం అనేది సమంజసం కాదు. దీని మీద ఖచ్చితంగా ప్రత్యేక హోదా లేకపోతే వీళ్ళకి కూడా దాని మీద పారితోషికం ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అసెంబ్లీకి ప్రత్యేక హోదా లేకపోయినా వెళ్తే మంచిదని నా అభిప్రాయం. అంటే ప్రత్యేక హోదా లేకపోయినా 11 మందితో ప్రజల సమస్యల కోసమైనా మాట్లాడడానికి వెళ్ళాలి కదా సార్. కానీ వెళ్లకుండా జీతాలు తీసుకోవడం అనేది ఎంతవరకు అది కరెక్ట్ అనేది కాదు. అది ఎందుకంటే ఇది ఏదైనా రూల్స్ అనేది రూల్ మాట్లాడుకున్నా సరే ఖచ్చితంగా దాన్నే మాట్లాడాలి. ఇట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళాలి, ఎందుకంటే కరెక్ట్ కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరగడం అనేది అంత ఉందాతనంగా అనిపించట్లేదు. దీని మీద ఆలోచన చేస్తే మంచిది. ప్రజల సమస్యలు మాట్లాడడానికి కూడా అసెంబ్లీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అన్ని బాగానే చేస్తున్నారు, ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం నాకు మా ఐడియా లేదండి. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు? బాగానే ఉందండి, ప్రస్తుతానికి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ ఫ్రీ బస్సులు అని ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయి. ఆడవారి కార్డు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం జరగట్లేదు ఇవన్నీ అని ఇలాగా దుష్ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్ళు రాజకీయవేత్తలు అలాగే చేస్తారండి. ఎందుకంటే మనం ఆలోచించుకోవాలి అంతే, ఎవరు చేస్తున్నారు ఏంటి, ఎంత బాగుంది ఏంటి అనేది మనం ఆలోచించుకొని చేయాలి తప్ప. అదే అసెంబ్లీ సమావేశాలకి ప్రజల సమస్యలు మాట్లాడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు, వెళ్లకుండా జీతాలు తీసుకుంటారు. ఇది ఎంతవరకు అదైతే కరెక్ట్ కాదండి. అసలు అది కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్గా అయితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి కదా పద్ధతి. మరి వెళ్ళకుండా ఇప్పుడు 11 మందితో నాకు ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. అలాగే
గతంలోని 23 మందిలోని ముగ్గురు తీసేస్తే చంద్రబాబు ప్రత్యేక హోదా ఉండదని ఎగతాళి చేశాడు. ఇప్పుడేమో 11 మందితోనే ప్రత్యేక హోదా కావాలంటున్నారు. అలా అవదు కదండి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే నమ్మకం ఉందండి, బాగానే ఉంది ప్రస్తుతం. ఓకే సార్.